జకరియా పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా. సాతానుతో అనెను, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఏమనగా దేవుని స్తోత్రం చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఫోన్. దేవుడు చూడండి, దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడు ఎవరంటే ఈయన ప్రధాన యాజకుడైన యెహోషువ. సాన్య మొబైల్ ఏమా? ప్రధాన యాజకుడైన ఎవరంటే యెహోషువ ప్రధాన యాజకుడు. ఎవరండి ఈయన? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు అక్కడ నిలబడగానే మీరు ఎక్కడంట యెహోషువ నిలబడితే సాతాను ఫిర్యాది అయి అతడి కుడి పార్శ్వమున నిలవబడుటయు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ నిలబడ్డాడు సాతాను ఫిర్యాది అయి? యెహోషువ కుడి పార్శ్వం నిలబడ్డాడు. ఎందుకని ఫిర్యాదు చేయటానికి, నేరం మోపటానికి. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, సాతానుడు వాడు మోసగాడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, నరహంతకుడు. నా వైపు చూడండి. వాడు కుటుంబాలని నాశనం చేసేవాడు, నిజం అది. కానీ దేవుని దగ్గరకు వచ్చేసప్పటికీ వాడు కరెక్ట్గా ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? చెప్పట్ల మీద కరెక్ట్గా ఉంటాడు. దేవుని దగ్గర అబద్ధమాడు సరిగా ఉంటాడు. సాతానుడు ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ పక్కన, కుడి పక్కన నిలబడి ఉండి ఫిర్యాదు చేస్తున్నాడు దేవునికి. దూతకు ఏమని తెలుసా? ఇదిగో ఇతడు మలిన వస్త్రములు ధరించిన వాడు కాబట్టి ఇతడు నీ సన్నిధిలో ఉండటానికి వీల్లేదు. ఇతడు పాపము చేశాడు, లేదా ఇతడు అతిక్రమించాడు కాబట్టి ఇతన్ని నువ్వు కొట్టివేయాలి. ఇతడు యాజకుడిగా ఉండటానికి, నీ బిడ్డగా ఉండటానికి, నీ సన్నిధిలో ఉండటానికి వీల్లేదని ఫిర్యాదు చేస్తున్నాడు. అవునా కాదా చెప్పండి? చూడండి దేవుని సంగమా, మనం ఏ విషయంలోనైతే పాపమునకు అవకాశం ఇస్తామో, ఏ విషయంలోనైతే మనము నేను ఈ పాపము చేయను, ఈ దొంగతనం చేయను, ఇలా నేను మోసపు మాటలు మాట్లాడను, ఇతరులను గాయపరుచున్నాను, ఒక్కసారి దేవుని దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెట్టిన తర్వాత మరలా అది రిపీట్ అయితే నీ కుడి పక్కకి ఎవరు వచ్చి ఉంటారంట? ఫిర్యాదు. దేవునికి ఫిర్యాదు చేస్తాడు. హల్లెలూయా. మనం అంటాం, దేవా నన్ను ఆశీర్వదించు, నాకు దీవించు, నన్ను బలపరచు, నాకు ఆర్థికంగా సహాయం చేయి అంటాం. దేవుడు ఏమన్నా చెవిటివాడా? ఏమండి బ్రదర్, దేవుడు చెవిటివాడా? కాదు. కానీ కొన్ని దేవుడు ప్రేమతో చేస్తాడేంటి? నీతిమంతుల మీద, పాపుల మీద వర్షాన్ని కురిపిస్తాడా లేదా? సూర్యుడిని ప్రకాశింపజేస్తాడా లేదా? చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తాడా లేదా? చేస్తాడు.
అది అందరికీ, అది ఆయన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబ్రహామును ఆశీర్వదించినట్లుగా పాపులను ఆశీర్వదిస్తాడా దేవుడు? ఎందుకని? దేవుని దగ్గర ఒక నియమం. నీవు ఆర్థికంగా దీవించబడాలంటే నువ్వు కొన్ని చేయాలి. నీ ఆరోగ్యం బాగుండాలంటే నువ్వు కొన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. నేను సిగరెట్ తాగుతా, నా లంగ్స్ బాగుండాలంటే కుదురుద్దా? నేను మోసం చేస్తా డబ్బు కొరకు, నాకు డబ్బు కలిసి రావాలి, దేవా నన్ను దీవించంటే కుదురుద్దా? ఇదిగో ఆయన పలానా వ్యక్తిని మోసం చేసి 1000 రూపాయలు తీసుకున్నాను, నువ్వు ఎట్లా దీవిస్తావు ప్రభువా అని ఎవరంటారు? నీ కుడి పక్కన వచ్చి వాడు ఫిర్యాదు చేస్తాడు దేవునికి. చాలా మందికి తెలియని విషయం ఇదే. నేను తెలిసి తెలియని పాపం చేస్తున్నా, తెలిసి తెలియని తప్పు చేస్తున్నా, దేవా నన్ను క్షమించంటున్నా, ఏదో పైకి మళ్ళీ అదా చేస్తున్నా, దేవుడు నన్ను క్షమిస్తాలే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాలంటే పొరపాటు. అది కాదు, అలా కాదు. దావీదు ఒక్కసారే పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు బత్షెబతోటి. కానీ ఒక దినాన తన కుమారుడు పుట్టిన బిడ్డ 7 దినాలు చచ్చిపోయినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడి 51వ కీర్తన మీరు చదవండి. అది చేసినాక దావీదు, మీరు రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, అభిషగ్ అనే షూనేమీరాలను తీసుకొస్తే ఆమెను కోడలు ఎందుకో తెలుసా? దేవుని దగ్గర ఒక నిబంధన చేశాడు. ఇప్పుడు సాతానుడు వచ్చి దావీదు మీద ఫిర్యాదు చేయగలడా? చేయలేడు. నువ్వు ఏ విషయంలోనైతే దేవుని దగ్గర ఒప్పుకుంటావో ఒక పాపము, అది దాంట్లో నువ్వు నిలబడ్డావా లేదా అనే దాన్ని రెండోసారి అదే టెంప్టేషన్ నీ దగ్గరకు వచ్చి నిలబడుద్ది. అప్పుడు నువ్వు జయించినప్పుడు సాతానుడు ఆ విషయమై పారిపోతాడు, వాడికి అధికారం ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? అర్థమవుతుందా? చాలామంది కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఈ భార్య ఏమో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తుంది, భర్త ఏమో హాయిగా కాలు మీద కాలేసుకొని సిగరెట్ పీకుతూ ఉంటాడు. ఈమె ప్రార్థన దేవుడు విని ఈమె విషయంలో సేఫ్ ఉంటుంది, కుటుంబానికి కూడా సేఫ్ ఉంటుంది. కానీ కొన్ని కార్యాలు జరగాలి అంటే ఆ వ్యక్తి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఇగో వాళ్ళ ఆయన ఈ విధంగా చేస్తున్నాడుగా, నువ్వు పరిశుద్ధుడివి కదా ప్రభువా, ఎలాగూ నువ్వు వాళ్ళ కార్యం చేస్తావు? అది అడ్డుపడేది ఎవరు? సాతానుడా మన క్రియల? యథార్థంగా చెప్పండి, ఎవరు అడ్డుపడేది సిస్టర్? మన క్రియలు. నువ్వు క్రియలు చేయనప్పుడు సాతాను వస్తాడా? అవకాశం ఉందా? ఇప్పుడు ఇల్లంతా బాగానే ఉంది, మంచిగా తలుపులు పెట్టుకున్నావు, కానీ వాటర్ పోయే కాడ కొంచెం బొక్క హోలు, ఆ కన్నం ఏమైంది? కొంచెం పెద్దగా ఉంది, నువ్వు సరిగా పెట్టలేదు. దాంట్లో నుంచి చుంచెలకు వస్తుందా రాదా? అది వచ్చి బీరువాలో కానీ సెల్ఫుల్లో కానీ వెళ్ళిందంటే మొత్తం కొరికేస్తుంది. నిన్ననే కొన్నానండి చీర, వారమైంది ఇంకా కట్టలేదంటే మరేం చేస్తుందో? అది రావడానికి నువ్వు సంధించావు అక్కడ. హల్లెలూయా. యెహోషువని ఏమంటున్నాడు తెలుసా? 2వ వచనం చదవండి. 2వ వచనం, సాతాను యెహోవాని దూత అంటున్నాడు. ఇప్పుడు ఫిర్యాదు చేసి వాస్తవంగా మరి ఈ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఏ విషయంలో తన వస్త్రములను మలినపరుచుకున్నాడో మనకు తెలియదు. దేవదూత కూడా అదే అంటాడు. అది నిజమండి. నేను మరలా చెప్తున్నాను, మీ గ్రహింపు కలగాలని. సాతానుడు వెళ్ళి దేవుని ఎదుట నీ విషయమై ఫిర్యాదు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు పాపానికి ఛాన్స్ నువ్వు ఇచ్చినప్పుడు. హల్లెలూయా. నీకు చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది. నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినట్లే, నా మొర వినట్లే, అసలు నేను చర్చికే పోనండి, చర్చి బంద్ చేస్తారు. కానీ కూడా ఒక పరిస్థితి ఉంది, దానిని మనం గ్రహించి దాన్ని క్లీన్ చేసుకుంటే, ఏమండి కాలుకు దెబ్బ తగిలింది, చీమ్ పట్టింది, ఏమండి అలా నెగ్లెక్ట్ చేస్తే ఏమైంది? ఆ కాలు కాస్త పాడైపోయింది. కానీ దానికి ఒక అవకాశం ఉంది. డాక్టర్ని పిలిస్తే ఆయన వస్తాడు, శుభ్రంగా ఆయింట్మెంట్ చేసి అంతా క్లీన్ చేసి, ఏమంటే యాసిడ్ వేసి కడిగి, వాటర్ వేసి కడిగి, దూద్తో తుడిచి, దాని మీద మళ్ళీ మందు పెట్టి, ఆయింట్మెంట్ పెట్టి, దూది పెట్టి కట్టేస్తాడు. వారంలో మానుద్దే మాందా చెప్పండి?
ఖచ్చితంగా మానుద్ది. కుంటుకుంటూ నడవాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడు చక్కగా నడవచ్చు. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మన హృదయములో దేవుడు దోషారోపణ చేయకుండా చూసుకుంటే చాలండి. సాతానుడు మన మీద అసలు ఫిర్యాదు చేయటానికి ఛాన్స్ ఉండదు. హల్లెలూయా. ఒక దినాన సాతానుడు ఒక వ్యక్తి మీద ఫిర్యాదు చేయటానికి వెళ్ళాడు. ఎవరు ఆ వ్యక్తి? మీకు బాగా తెలుసు. ఎవరు ఆ వ్యక్తి? యోబు గారు. ఇదిగో దేవునితోటి నువ్వు ఎందుకు దేవా నువ్వు యోబును అంతగానో ఆశీర్వదించాలా? ఎంత నీతిమంతుడైతే మాత్రానికి. అసలు అతడు ఎందుకు భక్తి కలిగి ఉన్నాడో తెలుసా? ఎందుకు నీతి కలిగి ఉన్నాడో తెలుసా? నువ్వు తూర్పు దేశంలో అతన్ని బాగా ఆశీర్వదించావు కదా, అందుకే ఒక్కసారి వాటిని తీసేయి, నీ ముఖము ఎదుటనే నిన్ను దూషిస్తాడని సవాల్ చేస్తే అందరికీ దేవుడు ఒప్పుకోడు. కానీ యోబు ఏంటో దేవునికి తెలుసు కాబట్టి యోబు విషయంలో దేవుడు ఓకే డన్ అన్నాడు. ఇక స్టార్ట్ చేశాడు సైతాన్ గాడు వచ్చి. పశువులు 7,000, 5,000, 1000, 500 అన్నీ పోయినాయి. పంట మొత్తం చేతికొచ్చిన పంట మొత్తం అగ్ని పాలైపోయింది, అగ్ని చేత కాల్చబడింది. పనివాళ్ళు ఉన్నారు, పనివారిని చంపేశారు. చివరికి 10 మంది పిల్లలుంటే వాళ్ళు కూడా చచ్చిపోయారు. చూడండి, యోబు ఏమైనా మాట తప్పాడా? దేవుని ఏమండి, తన భార్య కొంచెం అటు ఇటు చెలించింది, కానీ యోబు చెలించాడా? నిలబడ్డ దాన్ని బట్టి మొదట ఎంత కోల్పోయాడో దేవుడు అంతేనండి. నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించి ఓపికగా నిలబడితే అంత రెట్టింపు దీవెన దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మీకు సంతోషంగా లేదా? ఆమె చెబుదాం. నువ్వు ఎన్ని కష్టాలు అనుభవిస్తే అంత మహిమను దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. హల్లెలూయా. యోబు అంతే, శ్రమలు అనుభవించాడు. రెండోసారి వెళ్ళాడు. లేదు ప్రభువా, ఆస్తి కాదు, ఎవడైనా తన ప్రాణమును కాపాడుకుంటకు ఏదైనా ఇచ్చును కదా. మళ్ళీ చేస్తున్నాడు. సరే, తన శరీరాన్ని నీ చేతిలో పెడుతున్నా, కానీ అతను ప్రాణము మాత్రం ముట్టొద్దన్నాడు దేవుడు. దేవుడికి చెప్పలు కొట్టి బయటపడతా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనకి శ్రమకు అప్పగిస్తాడు, కానీ ప్రాణమును మాత్రం ఆయన చేతుల్లో పెట్టుకుంటాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, 10 దినములు శ్రమ కలుగును, అంతము వరకు సహించు, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు శ్రమ వచ్చిందా, ఓపిక పట్టు. రెండో రోజు వచ్చిందా, ఓపిక పట్టు. అదే కంటిన్యూ ఓపిక పట్టు. 10వ రోజు ఒక దినము రాబోతుంది. ఆ దినాన ఆ శ్రమ అనే సంఖ్య అంతటిని దేవుడు తీసి పక్కన పెట్టి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఘనమైన ఆశీర్వాదాలు కొంతమందికి సిద్ధపరుస్తారు. దానికి ముందు కొన్ని శ్రమలు, పరీక్షలు వస్తాయి. అయితే కొంతమంది నిలబడలేక ఇక దేవుడు ఇంకా ఈ శ్రమలు తీసేద్దాం, ఈ శోధనలు తీసేద్దాం, నా కుమారుని నా కుమార్తెను ఆశీర్వదిద్దాం అనే టయానికి వీళ్ళు చర్చి బంద్ చేస్తారు. ఏం బంద్ చేస్తారు? హలో, ఏం బంద్ చేస్తారు? కథ అంతటితోటి వాళ్ళ జీవితం, వాళ్ళ చాప్టర్ క్లోజ్. నిలబడాలి. అందుకే నేను మొదటిగా చెప్పాను, ప్రభువు ఇచ్చే వాటి కొరకు కాదండి మన హృదయంలో ప్రేమ. ప్రభువునే ప్రేమించినప్పుడు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఆయన ఇచ్చే వాటి కోసం వచ్చాము. నువ్వు ఎంతకాలం వస్తాం? ఒక అవసరం తీరింది, ఇంకొక అవసరం ఉంటుంది. అది దేవుడు ఇచ్చేదాకా మళ్ళీ ఆయన్ని ప్రేమిస్తాం. దట్స్ ఇట్. అంటే ఆయన కావాలంటే యోబు చూడండి, సాతానుడు అన్నాడు, నీవు ఇచ్చిన ఆస్తిని బట్టే యోబు నిన్ను ప్రేమించాడు అన్నాడు. దేవుడు క్రియల్లో నిరూపించాడు యోబు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి కాదు. బూడిదలో చిల్ల పెంకులతో గీక్కుంటూ కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదే యోబు అంట, నోటి మాటతోనైనను పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత ముళ్ళు గుచ్చుకుంటే అసలు నువ్వు చూస్తున్నావా దేవా అంటాం మనం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి రాట్లా, నీకే బాగా శ్రమలు, హృదయ దుఃఖ వేదకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే దాని తర్వాత దేవుడు నీకు రెండంతల దీవెన ఇవ్వబోతున్నాడు. ఆమేన్,
హల్లెలూయా. నిజం దేవుని నిరీక్షణ కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. శోధింపబడిన మీదట నీవు సువర్ణం అంటే బంగారము వలె, కొందనము వలె, మేలిమి బంగారము వలె మనం మార్చబడతామండి. హల్లెలూయా. ఓపిక కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మన జీవితంలోకి ఎంతోమంది వస్తారు పోతారు, ఎంతోమంది పొగుడుతారు, ఎంతోమంది తిట్టుతారు, ఎంతోమంది ఆహా ఓహో అంటారు, ఎంతోమంది చీ అని ఉమ్మేస్తారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా లేదా అది మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి ఏమంటాడు దేవుడు, దేవదూత ప్రధాన యాజకుడైన యెహోషువ పక్షమును వచ్చి ఏమంటున్నాడు? 2వ వచనం, ఎలా ఉన్నాడంటే ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా. హల్లెలూయా. చాలా మంట కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి, ఒకవేళ ఏదన్నా ఒక చిన్న చిన్న బలహీనత మనల్ని ఆవరించిన ఆయన మన పక్షమున నిలబడి ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే శరీరమును గూర్చి సాతానుడు వచ్చి తర్కిస్తున్నాడు. యూదా పత్రిక 3వ వచనం చదవండి. యూదా పత్రికలో అక్కడ కింద 6వ వచనమా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 8వ వచనం చదవండి ఒకసారి. హల్లెలూయా. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. హల్లెలూయా. చూసారా అండి? ఒకసారి అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభుని స్తుతిద్దాం. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గారి భాషందర కాలదా. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు మీరు మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్గా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్గా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్గా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇటు చూడండి, ఇక్కడ మికాయేలు ఒక ప్రదేశానికి వచ్చాడు. మీరు బాగా గమనిస్తాం, మోషే చనిపోయాడు. ఎలా? రోగం వచ్చి చనిపోయాడా? లేదా ఖడ్గము చేత చంపబడ్డాడా? ఏమండి? ఆయన పర్వతం వెళ్ళినప్పుడు, అహరోను మోషే పర్వతం వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా వినండి. మోషే ఆయనక తన దేవుడు పిలుస్తున్నాడని ఆ పర్వతం వెళ్ళిపోయాడు. ఏమైందనేది ఇశ్రాయేలీయులకు తెలియదు. మోషే శవాన్ని ఎవరు పాతి పెట్టలేదు, తెలియదు. మోషే శరీరం లేదు. అయితే అక్కడ సాతానుడు వచ్చాడు. ఎవరు వచ్చారండి? సాతానుడు. అపవాది వచ్చి ఏమన్నాడు? 9వ వచనం, ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించుచున్నప్పుడు, ఏదో తర్కన జరుగుతుంది. మోషే శరీరమును గూర్చి అపవాదికిని మికాయేలునికి వాదన జరుగుతుంది. బహుశా మోషే అన్నాడు కదా, నేను అనుకుంటున్నా, ఇదిగో ఏమన్నాడండి? ద్రోహులారా అన్నాడు. తప్పేనా కాదా?
నరహంతకులారా, ద్రోహులారా అన్నాడు. ఒకసారి దేవుడు మాట్లాడమంటే బండను కొట్టాడు, అది దేవుడు దుఃఖపడ్డాడు. ఒకవేళ ఆ విషయాలను గురించి ఏమైనా శరీరమును తర్కించడానికి వచ్చాడేమో తెలియదు సాతాను. మోషే శరీరమును తీసుకొని వెళ్ళటానికి మిఖాయేలు వస్తే అపవాది వాదిస్తున్నాడు. ఇతడు వాదించి తీర్పు తెగింపక మిఖాయేలు, ప్రభు నిన్ను గద్దించునుగాక. అందరం చెబుదాం ఆమేన్. మీ జీవితాల్లో దేవుని బిడ్డలారా, మీరు సాతాను చేత శోధింపబడుతూ, కొట్టబడుతూ, బాధపడుతూ, మీరు నెపం మోపబడుతున్నప్పుడు మీరు ఆయన వైపు తిరిగితే, దేవుని సహాయం అడిగితే, ప్రభు మీ విషయం, ఆ సాతాను మీ విషయమై ఆ యొక్క వేదనకు గురి చేస్తున్న సాతాన్ని ప్రభు ఆయన గద్దించునుగాక. కూర్చుందాం, అందరం కూర్చుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చూడండి దేవుని బిడ్డలారా, అపవాది ఫిర్యాది అయి మన కుడి పార్శ్వం నిలబడతాడు. దేవుడు నిన్ను గద్దించునుగాక సాతాను అని దేవదూత అంటున్నాడు. 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, అగ్నిలో తీసిన కొరవి వలె ఉన్నాడు. ప్రధాన యాజకుడైనా కానీ ఎక్కడ దోషం తలిగిందో మరి అతడు గ్రహింపు ఉందో లేదో, కానీ వస్త్రములైతే మలినంగా ఉన్నాయి. దేవుడు కనికరపడి ఏం చేశాడు తెలుసా? 4వ వచనం, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడండి. మలిన వస్త్రములే ధరించుకొని ఉన్నాడు ప్రధాన యాజకుడు యెహోషువ. అని దేవదూత పక్కన ఉన్న వారిని దగ్గరికి పిలిచి, ఈ వస్త్రములు తీసేయండి, ప్రశస్తమైన వస్త్రములు. అందరూ చెప్పండి, ప్రశస్తమైన వస్త్రముల. దేవుని సంగమా, ఒకవేళ నీవు బాగా ప్రార్థనాపరుడువై నీతిగా ఉండి తెలియని ఏదైనా ఒక పాపము పొరపాట్లో పడి నీ వస్త్రములు మలినమైతే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు అంటున్నాడు, నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ప్రశస్తమైన వస్త్రములు నీకు ధరింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులం బలహీనులమే అయినా మనకు ఒక రోషం ఉండాలి. నేను ప్రభు కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, నా వస్త్రములు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి. నేను మాట్లాడే వస్త్రములు ఇవి కావు. చూడండి, మంచి ఖద్దరు వస్త్రములు, తెల్లని వస్త్రములు, కాస్ట్లీ వస్త్రములు తెల్లగా కింది నుంచి పైకి వేసుకొని చక్కగా సెంటర్లో కూర్చొని అలా చుట్టదాగితే అదన్న ప్రశస్తమైన వస్త్రములు అండి. సారా తాగితే నో, దేవుడిచ్చే వస్త్రములు అవి ప్రశస్తమైన, అవి నీ మీద ధరించుకుంటే సాతానుడు నిన్ను ముట్టలేడు. హల్లెలూయా. మీరు నాతో ఒక మాట చెప్పండి సంగమా, ఇంతవరకు నేను చెప్పిన మాటలు మీకు అర్థమైతే మీరు నాకు సమాధానం ఇస్తారు. సాతానుడు ఫిర్యాదు చేసేది ప్రధాన యాజకుడిని యెహోషువ విషయంలో మలిన వస్త్రములను బట్టేనా, లేకపోతే ఇంకేమైనా? దేన్ని బట్టి చేస్తున్నాడు దేవుని ఎదురు ఫిర్యాదు? దేన్ని బట్టి అండి? హల్లెలూయా. అరే, దేన్ని బట్టి చేస్తున్నాడు ఫిర్యాదు అసలు? అదే క్రియలే మలిన వస్త్రములు. నేను మాట్లాడేది పై వస్త్రముల గురించి కాదు, అంతరంగ స్వభావము, అంతరంగ పురుషునికి వేసే వస్త్రములు. హల్లెలూయా. సో అతడేదో తప్పు చేశాడు, అతని వస్త్రములు మలినమయ్యాయి. అది చూశాడు సాతాను ఫిర్యాదు చేస్తుంటే, దేవదూత సాతాను గద్దించి ఆ వస్త్రములు తీసేసి ప్రశస్తమైన వస్త్రములు ధరించాడు. హల్లెలూయా. నేను నీతో ఏమన్నానంటే, నీలో ఒకవేళ ఇప్పటివరకు తెలియని పాపం పొరపాట్లు చేస్తే ఆ మలిన వస్త్రములు ఇక్కడ వదిలిపెట్టు దేవుని దగ్గర. ఆమేన్. ఆ పాపపు వస్త్రములు విడిచిపెట్టు. యోసేపు ఏం చేశాడు? ఒక స్త్రీ ఆయన వస్త్రములు పట్టుకోగానే
నా వస్త్రములు మలినమైపోతాయేమని అవి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, నువ్వు చేసే ప్రతి చిన్న పెద్ద ఏ పాపమైనా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాలను మలినం చేస్తాయి. అందుకనే నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తామర పుష్పం, తామర చెట్టు బురదలోనే ఉంటుందా? చెరువులో అడుగు పెడితే బురద కాదా? కానీ ఆ బురద నీటిలో మునిగిన తామర పువ్వు కానీ తామర ఆకు కానీ ఆ పుష్పం కొంచెం బురదైన అంటుందండి. మనం లోకంలో పాపములోనే ఉంటున్నాం, కానీ ప్రభు మనకిచ్చిన వస్త్రములను మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఏ మాత్రం మలినం మైల మన మీద పడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇదిగో హోషేయ గ్రంథం అంటే ఒకసారి చూడండి ప్రభు ఏమంటారు. హోషేయ గ్రంథమేనా, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనిడి అంటాడు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దానికంటే ముందు ఒక మాట, మీకా గ్రంథం 7వ అధ్యాయం చూడు, 767 పేజీ, 7వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు, 7వ అధ్యాయం. 7 అవునమ్మా, దాని ముందు 7వ వచనం ఉందా? 7-8 వచనాలు చదవండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చూడండి, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. ఏమన్నాడండి? నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా. దేవునికి స్తోత్రం చెబుదా. ఎవరు శత్రువు? అపవాది. ఎవరు శత్రువు? సాతానుడు, దయ్యము, దుష్టుడు. సో అందుకనే మనకు విరోధముగా వాడు ఫిర్యాదు చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము ఏ విషయములో కూడా మనం అవకాశము ఇచ్చేవారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా కింద చదవండి, ఇంకా ఏం చెప్తున్నాడు? 5వ వచనం, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. హల్లెలూయా. తల మీద పాగా, తన అధికారం చేంజ్ అవుతుంది, తన స్థితి చేంజ్ అవుతుంది. ఈ మలిన వస్త్రములు తీసేసి ప్రశస్తమైన వస్త్రములు ధరించాడు. ఏ వస్త్రములు? ప్రశస్తమైన వస్త్రం. ఆ తర్వాత తలపాగా పెట్టించాడు. ఆ తర్వాత ఇంకేంటండి? తెల్లని పాగా అతని వస్త్రములలో అతన్ని వస్త్రములతో. దేవుని చేతిలో మనం పడితే, దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే మన స్థితిని దేవుడు మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనకు దేవుడిచ్చే అభిషేకం కానీ, దేవుడిచ్చేటటువంటి ఆత్మ సంబంధమైన వరములు కానీ మనం నమ్మకంగా ఉండే కొలది దేవుడు లోనికి మన మీదికి ఆయన పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతగా ప్రధాన యాజకుడిని దేవుడు గణపరుస్తున్నాడండి హోషువని. కింద మీరు చదివితే 6వ వచనం, అప్పుడు యెహోవా దూత యెహోషువతో ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు సెలవిచ్చినది ఏమనగా, జాగ్రత్తగా వినండి. మొదటిగా, నా మార్గములలో నడుచుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మార్గములలో నడుచుచు. నీకు నచ్చిన మార్గంలో వెళ్ళి నన్ను ఆశీర్వదించు దేవా అంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించు.
ఇరుకు మార్గంలోనే నడవాలి, మనం విశాల మార్గంలో నడవకూడదు. అందుకే దేవుడు పదే 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 అంటారు, మీరు మీ చేతులను మలినపరుచుకొని నన్ను దీవించంటే నేను ఎలా దీవిస్తాను? ఇశ్రాయేలీయులారా, మీ అంతరంగము దోపుతో అజితేంద్రియత్వముతో పరిశీలారా నిండి ఉన్నది కదా, మీరు తెరచిన సమాధుల వలె ఉన్నారు. అనగా సమాధి ఎట్లా ఉంటే పైన సున్నము, పెయింట్, టైల్స్, అవసరమైతే దాని మీద మనం కాసేపు కూర్చోవచ్చు. కానీ ఆ సమాధిని తెరిస్తే కంపు, అవునా కదా, వాసన, కుళ్ళు. దేవుని స్తోత్రం. మీ కుటుంబాల్లో భార్య భర్త దేవుని బిడ్డలారా దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. నోరుంది కానీ మాట్లాడకూడదు, చేయింది కానీ కొట్టకూడదు, అంతటి దాకా తెచ్చుకోకూడదండి భార్య భర్తలు ఎవరు కూడా. దేవుని యొక్క భయమును బట్టి అణిగి మణిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే కదా దేవుణ్ణి మహిమపరిచేది. మనకు కోపం వస్తుంది, ఈగో ఉంటుంది, అయినా దాన్ని మనం అణుచుకొని ఉండాలి. మనం బ్రతికేది భార్య కొరకో భర్త కొరకో కాదు. ఎవరి కొరకు చెప్పండి? దేవుని కొరకు. అది నీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే నీ జీవితం మార్చబడుద్ది, అంతే. హల్లెలూయా. చాలామంది అంటారు, నేను బతికేదే నా బిడ్డల కొరకు అంటారు. రాంగ్ అది. ఆ బిడ్డలే నేను ఒక దినాన్ని ఊరేసుకొని చచ్చేటట్లు చేస్తారు. మనం బ్రతికేది వాళ్ళ కొరకు కాదు. ఎవరి కొరకు? ఆయన కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచాలి తెలుసా? దేవుని మీద ఆధారపడేటట్లుగా వాళ్ళకి నేర్పించాలి. మమ్మీ నాకు 10 రూపీస్ కావాలి. వాళ్ళకి తెలియదు, నన్ను అడగకూడదు, ఫస్ట్ దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగినాక నన్ను అడుగు. నువ్వు టిఫిన్ కావాలా, దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఇదిగో ఇది మరలా ప్రార్థన చేసుకొని తిను. ఇది దేవుడిచ్చే ఆహారం, దేవుడిచ్చే ధనము, సమస్తం దేవుడిచ్చేదే. పిల్లలకు మనం నేర్పితేనే వారు నేర్చుకుంటారు. ఒకప్పుడు ఒక టైం వచ్చినప్పుడు, వాళ్ళు కాలేజీకి వెళ్ళినప్పుడు, వారు నీకు దూరంగా ఉన్నప్పుడు వారు నీ మీద ఆధారపడి, నువ్వు నేర్పిన భక్తి ఉంటుంది కదా, వారు దేవుణ్ణి అడగటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రులను అడిగితే చిన్న చిన్న బహుమతులు ఇస్తారు తల్లిదండ్రులు. అదే దేవుణ్ణి అడిగితే పెద్ద పెద్ద బహుమతులు ఇస్తాడు. హల్లెలూయా. అది మనం నేర్పించాలి. ఇంకా కింద చదవండి. నా మార్గములలో నడుచుచు 1 నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. దేవునికి స్తోత్రం. చాలా ఇస్తాడండి దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్పగిస్తాడు. దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ భార్య నీ భర్త ఏదో ఒకటి గిఫ్ట్ నీకు ఇచ్చారండి, దాన్ని నువ్వు ప్రేమతో దాచుకుంటావా లేదా? చెప్పట్లే మీద ఖచ్చితంగా. కొంతమంది ముసలోళ్ళు చూడండి, కొన్ని పాడైపోయినా వాటిని వదిలిపెట్టరు. ఎందుకంటే వారి యవ్వన కాలంలో వారి భర్త వాళ్ళకి ఇచ్చిన ఆ గుర్తుగా ఉంటుందని దాన్ని అలాగే పెట్టుకుంటారు, దాన్ని పడేసుకోరు. హల్లెలూయా. 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 దేవుడు నీకు అప్పగించింది ఏంటి? నీ రక్షణ. దేవుడు నీకు అప్పగించింది ఏంటి? ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన వరం అప్పగించాడా? వాటిని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. ఈ రక్షణను నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. బాప్తిస్తం తీసుకోవటం మట్టుకైనా కాదు, బాప్తిస్తం తీసుకోవడం ద్వారా వచ్చే రక్షణను నీ కడ వరకు జాగ్రత్తగా అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతవరకు కొంతమంది చూడండి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు లైక్ ఇల్లు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ రాగానే, భౌతిక సంబంధమైన బ్లెస్సింగ్స్ రాగానే ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెడతారు. ప్రార్థనకి అంత టైం లేదు బ్రదర్, ప్రార్థన చేసుకుంటున్నామ్మా. లేదండి, అసలు మనవళ్ళు, నా కొడుకులు, పనులు, మా ఆయన డ్యూటీకో చాలా బిజీ అండి. ఒక భౌతిక సంబంధమైనది రాగానే దాన్ని నువ్వు హ్యాండిల్ చేయటం నీకు తెలిసి ఉండాలి. ఈ ఆత్మ సంబంధమైనది విడిచిపెట్టావా, మొదటికే నీకు ప్రమాదం వచ్చేస్తుంది. రెండవది, దేవుడు నీకు అప్పగించిన అదేదైనా ఆత్మ సంబంధమైంది, ఆ వరం లేదా నీ రక్షణ, దాన్ని జాగ్రత్తగా ఎంతకాలమైంది నీ రక్షణను నువ్వు పోగొట్టుకొని దేవునికి నిజముగా ప్రార్థన చేసి ఏమి సాధిద్దామని దేవునికి దూరంగా వెళ్ళి దేవుని బిడ్డలారా
దేవునికి దూరంగా వెళ్ళిన భక్తులు ఏమి సాధించారు? సౌలు ఏం సాధించాడు? ఏమండి? దేవునికి దూరంగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలు అనేకులు పెద్దలు ఏం సాధించారు? వారిని వారు కోల్పోయారండి. మనం అలా ఉండకూడదు. దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడోదిగా ఏంది? నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలవబడటం అనేది ఎంతో గొప్ప విషయం. యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయినప్పుడు చాప అతన్ని మింగింది, సముద్రం పొంగింది, అలలు వచ్చాయి, తుఫాను వచ్చింది. ఎందుకు తుఫాను రావడం కారణం? అలలు వచ్చి పడవను కొట్టడానికి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చల్లాచెదురు చేయడానికి కారణం ఏంటంటే యోనా దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళాడు. చాలా మంది పాస్టర్స్ కానీ పాస్టర్ములు కానీ ఈవెన్ విశ్వాసులు కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే వారి కారణాన్ని బట్టి అందరూ కొట్టబడుతూ ఉంటాడు. అందరికి శ్రమలు, శోధనలు, గొడవలు, కొట్లాట్లు, అల్లర్లు, కరువు. ఎందుకో తెలుసా? యోనా లెక్క నువ్వు దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళావు. దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళడం అంటే నీ కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం, నీ వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం. ఆ ప్రార్థన సమయంలో బయట ఎక్కడో కాలక్షేపం, ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థ సంభాషణలు, వ్యర్థమైన జర్నీలు, వ్యర్థమైన ప్రయాణాలు. ఇవేం చేస్తాయి తెలుసా? నీ కుటుంబాన్ని లెఫ్ట్ రైట్ నిన్ను అలలు వలె కొట్టుతూ ఉంటాయి. ఎప్పుడైతే యోనా చాప మింగి పశ్చాత్తాపడ్డాడో దేవుడు కనికరపడి మరలా ఆయన సన్నిధిలో ఉండటానికి మరలా బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఎత్తును. ఈ దినాన చాలా మందికి ఆ భాగ్యం. మనం అనుకుంటాం రాల చర్చికి, పలానా కుటుంబం మందిరానికి రాలే. హలో, వాళ్ళు రాలేదనేది నీకు తెలుసు, కానీ దేవుడు ఇంకొక విధంగా వారితో డీల్ చేస్తున్నాడు. అందరికీ ఆ భాగ్యం ఉండదు. అందరికీ ఆ భాగ్యం ఉండదు. ఎవరైతే ఆయన మార్గములలో నడుస్తారో, దేవుడు అప్పగించిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటారో వారికే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం. చేతులెత్తి స్తోత్రం చెబుతా. నువ్వు మందిరానికి వచ్చినట్టు యాక్టింగ్ చేసి మళ్ళీ వెళ్ళి విగ్రహార్పితమైనవి తింటూ ఆ అన్యజనుల యొక్క పద్ధతులతో పాల్గొంటూ వారు చేసిన కార్యాలన్నీ చేస్తే, హలో, నీ పాస్టర్ నిన్ను గద్దించకపోవచ్చు, నీ పాస్టర్ నిన్ను చూసి చూడనట్లు వదిలేయవచ్చు, కానీ నీ రక్షకుడు నా రక్షకుడు అలా వదిలివేసేవాడు కాదు. ఆయన ప్రతిదీ తోకం చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దినాల్లో చాలామంది విశ్వాసులు దైవజనుడు చెప్పినా లోబడట్లేదు. ఒక ఆశ ఉంటుంది అందరూ మందిరానికి రావాలని, కానీ వారిని పట్టి పీడిస్తున్న పాపము, వారి కుడి పక్కన నిలవబడి ఫిర్యాదు చేసే సాతానుడు, ఇవి రెండు వారు విడిచిపెట్టుకోనంత వరకు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఉండదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని సంగమా, మనమందరం ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ప్రభువుని మన హృదయపూర్వకంగా ప్రేమిద్దాం. ప్రధాన యాజకుడిని యెహోషువ వలె మనం మలిన